1994 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వేంపల్లె పోలింగ్ బూతుల్లోకి పోయి తెలుగుదేశం నాయకులు రిగ్గింగ్ చేసినట్లు తనకు రాసివ్వాల్సిందిగా ప్రిసైడింగ్ ఆఫీసర్ను ఒత్తిడి చేసి రాయించుకున్నాడు. ఒక బూత్లోకి వైఎస్ పోతుండగా మీరు పోవటం చట్ట విరుద్ధమని స్థానిక సిఐ అడ్డుపడితే అతన్ని తోసేసి లోపలికి పోయాడు. అయితే ఆ తర్వాత కొంతసేపటికి తెలుగుదేశం నాయకుడు తులసిరెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అదే బూత్ దగ్గరకు వచ్చి రాజశేఖర్ రెడ్డి బెదిరించి రాయించుకున్నట్టు తనకు రాసివ్వమని ప్రిసైడింగ్ ఆఫీసర్పై ఒత్తిడి పెట్టి రాయించుకున్నాడు. ఈ సంఘటనలో వైఎస్ వివేకానందరెడ్డి గన్మెన్ ఒక వ్యక్తిని కాల్చి చంపాడు. ఆధిపత్యం కోసం జరిగే ఈ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయే అర్భకుల గురించి అడిగేవాడు ఉండడు, పట్టించుకునేవాడు ఉండడు. వేంపల్లి ఘటనకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోవటానికి ఆ ఊరికి పోయిన పౌర హక్కుల సంఘానికి కాల్పుల్లో చనిపోయిన నీలం సుబ్బన్న పేరు తెలుసుకోవటం గగనమైంది. ఇరు వర్గాల ప్రముఖులు హతుడి పేరు చెప్పలేకపోయారు. తమ కోసం ప్రాణాలు ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరో ఎవ్వరికీ జ్ఞాపకం లేదు. సాంఘికంగా బలహీనులైన వారిపైన దాడులు కూడా చాలా ఎక్కువగానే జరుగుతుంటాయి. వాటికి ముఠాల అండ దొరుకుతుంది.